తక్కిన వ్రతాలకి ఈ అనఘాష్టమి వ్రతానికి ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి, ఇది ఎలా విశిష్టమైంది అనే ప్రశ్న. తక్కిన వ్రతాలకి కొన్ని నియమాలు ఉన్నాయి. వీళ్ళే చేయాలి, ఇప్పుడే చేయాలి అనేటువంటి కొన్ని నియమాలు అన్ని వ్రతాలకి ఉంటాయి. కానీ అనఘాష్టమికి మాత్రం కుల, మత, జాతి, లింగ వివక్ష లేకుండా అందరూ చేయవచ్చు. ఎవరైనా కూడా ఈ వ్రతం చేయవచ్చు. పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, భార్య ఉన్నవాళ్ళు, భార్య లేని వాళ్ళు, భర్త గతించిన వాళ్ళు, భర్త ఉన్నవాళ్ళు, భర్త లేని వాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ ఒక్కళ్ళగానే చేసుకోవచ్చు. దంపతులే చేయాలి అనేది నియమం ఏం లేదు. ఒక్కళ్ళగా కూడా ఈ వ్రతం చేసుకోవచ్చు. అంటే అందరికీ దత్తస్వామి అనుగ్రహించినటువంటి వ్రతం ఇది. మానవాళికి, సమస్త మానవాళికి ఎవరైనా కూడా ఈ వ్రతం చేసుకోవచ్చు అని చెప్పి దత్తస్వామియే స్వయంగా చాలా పేద కుటుంబానికి వెళ్ళి ఆయనే ఈ వ్రతాన్ని చేయిస్తాడు. అది కూడా వారు ఎటువంటి వాళ్ళు అంటే మనం హరిజనులు, గిరిజనులు అని ఈ కాలంలో పిలుస్తాం. అక్కడికే వెళ్ళి స్వామి వారి దగ్గరికే వెళ్ళి వారితోనే వ్రతాన్ని చేయించాడు. వాళ్ళు అంటారు, స్వామి మా దగ్గర ఇంట్లో నైవేద్యానికి ఏం లేదు. దత్తస్వామి అంటాడు, మీరేం తింటారో అదే తీసుకురండి, అదే నైవేద్యం పెట్టండి. అలా వాళ్ళు తీసుకొచ్చినప్పుడు అదే పుష్పాలుగా మారిపోతాయి, అదే మధుర పదార్థంగా మారిపోతుంది. ఇది దత్తస్వామి యొక్క లీల ఆ వ్రతంలో. అందువల్ల ఈ వ్రతాన్ని ఎవరైనా చేసుకోవచ్చు, ఏ కాలంలో అయినా కూడా చేసుకోవచ్చు. అటువంటి వ్రతం ఇది అనఘాష్టమి వ్రతం.